వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకిప్పుడు జూలై 4, 2026 సంవత్సరం రోజున మనకి శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహరాశి మరి శుక్రుడికి ఏంటండి శత్రుస్థానం. దానివల్ల కేతువుతో కలుస్తున్నాడు. ఎందువలన ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రంలో శత్రుక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మోడర్న్ సైన్స్ లో ఈ యొక్క శుక్రుడి యొక్క పాత్ర ఏమిటి, ఈ శుక్రుడు సింహరాశిలోకి వస్తే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రుడు మనకి సూర్యుని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటిది అనమాట. సూర్యుడికి నుంచి చూసుకుంటే 2వ స్థానంలో మనకి ఈ యొక్క శుక్ర గ్రహం ఉంది. అండ్ భూమికి అత్యంత క్లోజెస్ట్ గా ఉన్నటువంటి ప్లానెటరీ నైబర్, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అలాగే భూమి మీద ఉండేటటువంటి పరిస్థితులు అంటే భూమితో సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే రాక్ గా ఉండడము, ఇవన్నీ కూడా దళసరిగా డెన్స్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీన్ని ట్విన్ అని అంటాం. అంటే కవల పిల్లల్లో చూస్తే ఇద్దరు ఎలా అయితే ఒకలాగే ఉంటారో అలాగే భూమి తర్వాత భూమి ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషుల పైన జీవరాశుల అన్నిటిపైన ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది ట్విన్ అని అంటాము దీనికి. అందువల్ల సిమిలర్ సైజ్ అండ్ మాస్ కూడా భూమి కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే అర్థం కానీ రాకీ మెటీరియల్, దాని మీద మనం నిలబడి మనం బ్రతుకుతున్నాం, నడవగలుగుతున్నాం. అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హీట్ ఎలా ఉంటుందో అది డిఫరెంట్ అవుతుంది. అందుకనే సిమిలర్ అన్నాం, అంటే సేమ్ గా ఉంటుంది, అంతేకాని సమానంగా ఉంటుంది అన్న. దే ఆర్ నాట్ కాంగ్రుయెంట్, దే ఆర్ ఓన్లీ సిమిలర్. అయితే ఇది హైలీ హాస్టైల్ వరల్డ్ అంటారు. హాస్టైల్ వరల్డ్ అంటే ఇట్ ఇస్ ఒక్క శుక్ర గ్రహానికే మనం చెప్పుకుంటాము. అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని మీద నడుస్తుంది. అట్మాస్ఫియర్ ఎక్కువ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రషింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయి అన్నమాట. అంటే లెడ్ని మనం కరిగించే అంత ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటిది ఈ శుక్ర గ్రహానికి ఉంటుంది. అలాగే దాని అంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లెథల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఏం చేస్తాయంటే హ్యూమన్ టెక్నాలజీని కానీ మనం అలాగే లైఫ్ని కానీ వెంటనే నాశనం చేసేస్తాయి అనమాట. అందువల్లనే శుక్రయాన్ మనం వెళుతున్నాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకి వెళుతున్నాం. 1975 ఆ ప్రాంతంలో మనం నాసా వెళ్ళగలిగింది శుక్రుడి మీద. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తీయగలిగింది, ఫొటోస్ ఇవన్నీ కూడా. అలాగే ఈ శుక్ర గ్రహం మీద క్రషింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎవరినైనా సరే క్రష్ చేసేస్తుంది. సో స్కేల్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి, గాలి ఒత్తిడి అనమాట. తొక్కేడు అలా 93 రెట్లు భూమి కంటే కూడా ఉంటుంది. ఇప్పుడు భూమి మనల్ని ఎక్కువ గాలి వస్తే మనం ఏం చేస్తున్నాం, విసిరేస్తుంది. మనకి మామూలుగా ఉండగలుగుతున్నాం. అదే 93 రెట్లు ఎక్కువ ప్రెషర్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతాం, మనం క్రష్ చేయబడతాం, తొక్కివేయబడతాం. అలాగే ఎఫెక్ట్ వచ్చేసరికి మనము ఈ యొక్క శుక్రగ్రహం మీద సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద నీటిలోకి 3000 మనం నీటిలో భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం క్రిందకి ములిగాం అనుకోండి. ములిగినప్పుడు
మనం ఈ యొక్క ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మనం బాయిల్స్ లా ప్రకారం ఇవన్నీ మనం చూసాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైకి లేపుతా ఉంటుంది. లా ఆఫ్ బయాన్సీ అంటాం. అంటే వెయిట్ లూజ్ అవుతాం, ఇలా పైకి ఎవరో మనం విసిరేస్తున్నట్టు ఉంటుంది, మన బరువు తేలికైపోతుంది. ఆ లూజ్ అయినటువంటి బరువు అదంతా లా ఆఫ్ బయాన్సీ ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి సమానము. ఆ విధంగా ఈ యొక్క ఎంత మనము 3000 మీటర్లు అంటే భూమి మీద నుంచి జస్ట్ నీళ్లు, భూమి మీద ఉన్న నీళ్లలో స్నానం చేస్తేనే మనం అలాగా ఫీల్ అవుతాం, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టుగా. అట్లాంటిది 93 రెట్లు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది అనమాట, మనకి 3000 మీటర్ల అడుగుకి మనం క్రిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫీలింగ్ ని శుక్ర భగవానుడు మనకి ఇస్తాడు. తర్వాత అందువలన ఒక హ్యూమన్ బాడీని కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ సబ్మెరైన్ ఒకటి ఉందనుకోండి, ఒక టిన్ క్యాన్ ఉందనుకోండి, దాన్ని ఎలాగైతే తప్పడైపోతుందో ఆ విధంగా హ్యూమన్ లైఫ్ ని క్రష్ చేసి పడేస్తుంది హ్యూమన్ బాడీని. అందువల్లనే అక్కడ ఇంకా మనకి జీవత్వం రాలేదన్నమాట, మానవులు ఇంకా అక్కడ నివసించలేకపోతున్నారు. అయితే స్కాచింగ్ అండ్ తర్వాత లెట్మెంటింగ్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అది మనం కరెక్ట్ గా 50 డిగ్రీలు వచ్చేసరికి ఇక్కడ మనం హీట్ కి భరించలేకపోతున్నాము. ఢిల్లీలో 54 వచ్చేసరికి కంగారు పడిపోతున్నాం. 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందువల్లనే శుక్రుడు మర్మాంగాలకి అధిపతి కాబట్టి మనకి జెనిటల్ ఆర్గన్స్ కి అధిపతి, ప్యూబర్టీ, రజస్వలు అవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కాబట్టి అంత హీట్ గా ఉండడము, ఇవన్నీ కూడా లింకులు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు 108 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది ఉందన్నమాట. ఇక వ్యాసం మనం కనుక తీసుకుంటే 12,104 కిలోమీటర్ల వ్యాసం, అంత వెడల్పుగా మనకి డయామీటర్ ఉంటుంది. అండ్ భూమి యొక్క సైజులో 95% ఆఫ్ ద ఎర్త్ సైజ్ లో ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 93 రెట్లు మనం చెప్పుకున్నాము. తర్వాత అక్కడ ఏమైనా మూన్స్ ఉంటాయంటే అవి అన్నమాట దానిపైన. సో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయండి, అంటే రాకీగా ఉన్నటువంటిది మనకి పాలపుంతలో, మిల్కీ వేలో, సోలార్ సిస్టమ్ లో. దాంట్లో ఇది 4 ఇది ఒకటి అనమాట. సో భూమి లాగా రాకీగా ఉండేటటువంటిది. సో సైజులో, మాస్లో భూమితో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఏ విధమైనటువంటి లిక్విడ్ వాటర్ ఉండదు. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ వాతావరణం చాలా తిక్కరగా ఉంటుంది, చాలా దళసరిగా, డెన్సర్గా, ఏ విధమైనటువంటి రాకీ బాడీలో కూడా ఈ సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హాస్టైల్ వరల్డ్ అనగానే మనము ఏమిటంటే ఇంకా ఏ ప్లానెట్ కి చెప్పుకోలేదన్నమాట. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్రాస్ అవర్ సోలార్ సిస్టమ్ మీద. అందువల్ల ఇంత పెద్ద వైడర్ యూనివర్స్ విశ్వంలో ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ మనకి ఎందుకు నోటోరియస్ గా హాస్టైల్ వరల్డ్స్ ని ఇది ఇస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క శుక్రగ్రహము మనకి ఈ సాటర్న్ మీద, సాటర్న్ మూన్ అని కూడా ఉంటుంది, లార్జెస్ట్ మూన్. దీనికి థిక్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ గా ఉండాలి అండ్ సో కోల్డ్ గా ఉంటుంది. ఎంత అంటే -179 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిక్విడ్ మిథేన్ ఉంటుంది అండ్ ఇథేన్ రైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందువల్లనే మాస్, లేక్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మనిషి ఎదుగుతాడు అని మనం జాతకాల్లో చెప్పుకుంటాం, శుక్రుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ ఈ జూలై మనం 2026 సంవత్సరంలో శుక్రుడు
కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఈ యొక్క శుక్రుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ సైన్స్ ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క రాశి వారిగా మనం ఏ రోగాలు మనకి ఇస్తాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనకి లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా నష్టాలు వస్తాయి అనేది మనం. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భార్యాభర్తలు కోర్టుల్లో కొంతమంది కేసులు వేసుకున్నారు, కొంతమంది విడివిడిగా మరి పుట్టింటికి వెళ్ళి భర్తలకు దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని వక్రించి మనకి జూలై 27 తర్వాత నుంచి ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల విషయాల్లో అనవసరమైనటువంటి వాగ్వాదాలు చేసుకోకుండా, దాన్ని ప్రొలాంగ్ చేసుకోకుండా మీ గొడవలు అన్నీ కూడా చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాహు షష్ఠస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. అదే విధంగా చక్కగా మీరు శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది మీరు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వ్యయములో ఉన్నటువంటి శుక్రగ్రహం జూలై 4 తర్వాత మీరు సొంత ఇల్లు కట్టాలి అనుకునేటటువంటి వాళ్ళు కట్టగలుగుతారు. అలాగే వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా మీకు కలుగుతాయి. అదేవిధంగా రవి మరి మనకి జూలై 16 నుంచి బాగున్నాడు. అందువల్ల ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు సక్సెస్ఫుల్ గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా గురుడు మనకి ఈ అక్టోబర్ 31 తారీఖు వరకు కూడా బ్రహ్మాండంగా లాభంలో ఉండి మీరు అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు. అండ్ ఏ వ్యాపారం చేసినప్పటికీ కూడా లాభాల బాటలో వెళతారు. ఇక కిరాణా షాపుల దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క అపరాలు, ధాన్యాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళకి బాగుంటుంది. అలాగే రైతులు చక్కగా వాళ్ళు సంపాదించేటటువంటి దానికి కమిషన్ ఏజెంట్స్ కి ఎక్కువ లాభాలు పొందడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా బుధుడు మనకి జూలై 7 తర్వాత రాజ్య స్థితిగతుడు అవుతున్నాడు. అందువల్ల వృత్తిలో నిజాయితీగా వెళ్ళడము, లాయల్ గా ఉండడము చూసి మీకు యాజమాన్యాలు మీకు ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మీ పేరు మీద ఉన్నటువంటి భూములు కానీ, మీ భార్య పేరు మీద ఉన్నటువంటి భూములు కానీ, ఆస్తులు కానీ పెరగడానికి, రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఒకటి కర్రల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంటీరియర్ డెకరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా లాభాలు అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. పోలీస్, ఫైర్ ఎక్స్టింగ్విషన్ డిపార్ట్మెంట్, ఇలా ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి లీవులు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వారికి శని వక్రించి అనేకమైనటువంటి విషయాల్లో ఈ జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో ఈ యొక్క కొట్లాటలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అదే విధంగా ఈ యొక్క రావి చెట్టును మీరు ఇంట్లో పెంచుకొని తులసి చెట్టుకు పూజ చేసేటట్లుగా దానిని పూజ చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా ఆ పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి వీళ్ళందరికీ దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.